హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజూడ్. ఓకేనా? మీకు ఒకటే విన్నపం ఏమిటంటే, నేను చెప్పేది, ఎంతోమంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే అప్డేట్స్ వెంటనే మీకు అందుతాయి. ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఓకే, అలాగే లైక్ కూడా చేయండి. ఓకే, మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను నేను. ఓకే, స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ కింద అయితే మీకు జాబ్స్ అయితే పన్నాయన్నమాట. ఓకే, స్త్రీనిధి ఆంధ్రప్రదేశ్ మహిళలే ముందు అనే హక్కుతో మన చంద్రబాబు నాయుడు గారు వారి కింద పోస్టులు అయితే మనకి వేసినాడు అనమాట. ఓకే, పోస్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ విత్ స్త్రీనిధి ఏపీ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే మనకు జాబ్స్ అయితే పన్నాయన్నమాట. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్స్లోనే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి ఇది మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలని అడిగితే మీరు 7/7/2025 ఓకే, 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, అప్పటి నుంచి యాక్సెప్ట్ చేస్తారనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/7/2025 ఓకే, 18వ తారీఖు లాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇక్కడ ఉంది కదా 18/7/2025, ఇక్కడికి క్లోజ్ చేస్తారనమాట అప్లికేషన్లు తీసుకునేది. ఓకే, దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే దీనికి సంబంధించిన అర్హతలు వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ చెప్పాను కదా, అసిస్టెంట్ మేనేజర్ ఆన్ కంట్రోల్ బేసిస్ ఓన్లీ. మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 170 ఉన్నాయి. ఓకే, ఎనీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా కూడా అదే చెప్పాను కదా, ఏ జిల్లాల్లో ఉన్నాయైనా మీకు అవకాశమే ఉంటుంది ఇది. ఓకే, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఓకే, ఎనీ డిగ్రీ కానీ లేదంటే బీటెక్ కానీ ఏది చేసినా కానీ మీకు అవకాశం అనేది ఉంటుంది. దీని మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 47 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. ఇది మామూలుగా 42 ఇయర్స్ అంటే మామూలు పెద్ద క్యాస్ట్ వరకు అనమాట. ఓకే, అది ఓసీ వాళ్ళకి అట్లా అవుతుంది. అది మామూలుగా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 ఇయర్స్ వరకు మ్యాక్సిమంగా ఉంటుందన్నమాట మీకు. ఓకే, అలాగే కిందకి వచ్చేసినాం అనుకో మనము రెమ్యూనరేషన్. ఓకే, రెమ్యూనరేషన్ అంటే మీకు పర్ మంత్ వచ్చేసి 25,000 to 520 రూపీస్ పర్ మంత్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట అకౌంట్లోకి నెలకు. ఓకే, కాంట్రాక్ట్ వచ్చేసి 1 ఇయర్ వరకు అయితే మీకు కాంట్రాక్ట్ బేసిక్ మీద అయితే ఉంటుంది. ఓకే, షెడ్యూల్డ్ క్యాస్ట్, దీంట్లో రిజర్వేషన్ ఉంది ఫ్రెండ్స్, మర్చిపోకండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ వరకు 15%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వరకు వచ్చేసి 6%, బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 29%, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్స్కి వచ్చేసి 10%. ఓకే, ఇక్కడ గ్రూపులుగా కూడా విభజించాడు ఫ్రెండ్స్. ఓకే, నేమ్ ఆఫ్ ది గ్రూప్ 1కి వచ్చేసి 12, గ్రూప్ 2కి వచ్చేసి 18, గ్రూప్ 3కి వచ్చేసి 29. ఓకే, టోటల్గా వచ్చేసి 59 క్యాస్ట్ వాళ్ళకు అర్హత ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ క్యాస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాస్టెస్ కూడా ఇచ్చినాడు ఇక్కడ. బావూరి, చాచాటి, చండాల, దండాసి, ఇలాగా చాలా క్యాస్ట్లు అనేది ఇచ్చినాడు ఇక్కడ. ఈ గ్రూప్ 2లోకి వచ్చేస్తే అరుంధతియ, బింద్ల, చమర్, మోచి, మూచి, చమ్మర్, రవిదాస్, చమ్మర్, రోహిదాస్, చంబర్, ఇలా మాదిగా దాసు, మహస్తీన్, ఇలా. గ్రూప్ 3లోకి వచ్చేస్తే ఇక్కడ ఆది ద్రావిడ, అనాముకు, అరవమాల, ఇలా చాలా 29 క్యాస్ట్ వరకు ఇచ్చేసినాడు ఇక్కడ. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ లేక వస్తే ఇక్కడ కేటగిరీ వైజ్గా ఉమెన్కి 33.33% వరకు అయితే ఇచ్చేసినాడు అన్నమాట ఇక్కడ. ఓకే, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి వస్తే 4% ఇచ్చినాడు ఇక్కడ. ఓకే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 2%, అలాగే
మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి వచ్చేసి 2% వరకు ఇచ్చినాడు అనమాట. ఓకే ఓకే చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే మీరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నా నేను. ఓకే ఓకే మంచి జాబ్స్ ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ కేటగిరీ వైజ్గా పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ లేక వస్తే ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అండ్ ఎస్సీ గ్రూప్ 1కి వచ్చేసి 1, ఎస్సీ గ్రూప్ 2 వచ్చేసి 650, ఎస్సీ గ్రూప్ 3కి వచ్చేసి 750, టోటల్గా 15 ఉన్నాయన్నమాట. అలాగే ఎస్టీకి వచ్చేసి 6, థర్డ్ బీసీకి వచ్చేసి బీసీఏ 7, బీసీబీ వచ్చేసి 10 ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఓకే అలాగే చెప్పుకుంటూ పోతే నాకు టైం ఎక్కువైపోతుంది, అందుకనే మీకు అని చెప్తున్నాను అనమాట. ఓకే మామూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఓకే అలాగే మీకు కింద లింక్ పెడతా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే దాన్ని బట్టి ఫాలో అయ్యి మీరు అప్లై అనేది చేసుకుంటారు అన్నమాట. ఓకే ఓకే ఇది ఎగ్జామ్ లేదు కదా, ఎలా మిమ్మల్ని ఉద్యోగంలోకి ఎంచుకుంటారంటే మీకు ఈ స్కోరింగ్ ప్యాటర్న్ అనేది ఇలాగ ఉంటుందన్నమాట. ఎస్ఎస్సి అంటే 10థ్కి మార్క్స్ అనేవి మేము పర్సంటేజ్ని బట్టి అలాగా తీసుకుంటారన్నమాట. మ్యాక్సిమం ఎస్ఎస్సి మార్క్స్ వైజ్గా వస్తే 10 మార్క్స్ అనేవి మీకు యాడ్ చేస్తారన్నమాట. అలాగే ఇంటర్మీడియట్లో అయితే 10 మార్క్స్ వేస్తారన్నమాట. డిగ్రీకి 30 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. మామూలు ఎంఎస్ ఆఫీసు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే మీకు 5 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. అలాగే రిలవెంట్ ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 15 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. వెయిటేజ్ ఫర్ సీనియారిటీ, మీరు సీనియర్లు అయితే ఒకవేళ అంటే ఏజ్లో సీనియర్గా అయితే 5% మార్క్స్ అనేది ఉంటుందన్నమాట మీకు. ఓకే అలాగే ఇంతకుముందు చెప్పాను కదా, డిగ్రీ ఎనీ డిగ్రీ యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఏఐసిటిసి ఈజ్ రిక్వైర్డ్. ది డిగ్రీ could be from any stream with art and humanities and commerce, engineering, technology and agriculture and allied science, management, UG level, pharmacy, law, etc. ఎనీ డిగ్రీకి అయితే మీకు బిఏ చేసినా బీకామ్ చేసినా ఎనీ డిగ్రీకి అయితే మీకు రిలాక్సేషన్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే ఇలాంటి మరి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఎప్పుడెప్పుడు ఫాలో అవుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ ఎన్నో అయితే మీకు పెడుతూ ఉంటాను అనమాట. ఓకే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు. ఓకే ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఓకే ఓకే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.